నేను మీ మందస్వామి. పోతే అధికారుల చేతిలో ఉన్న పనులు కూడా వాళ్ళు చేస్తారు. ఎగ్జాంపుల్ మన పాంజార్కట్ట. చాలా మంది పెద్ద మనుషులు అనుకుంటారట ఏమని పంచాయతీలు చెప్పగలుగుతారా? మీరు పంచాయతీలకు పరిష్కారాలే చూస్తుంది. నేను మన ఊరి అభివృద్ధి గురించి 100 అప్లికేషన్ల కోసం మీ సేవల కాడ మండల ఆఫీసుల కాడ నిలబడేటలో ఊరు పేరు పెట్టుకొని అధికారం అనే ముసుగు పెట్టుకొని అధికారం ఉన్నతని వెనకాల ఉన్న వ్యక్తులు కూడా ఇంతమంది యువకులం 100 మంది యువకులం కలిసి దేనికోసం చూసినాం. కష్టం అంటే ఏంటిదో చూసినాం, ఏం నడుస్తుందనేది చూసినాం, ఎట్లా అనేది చూసినాం, ఏం జరుగుతుంది. గొడుగు పట్టుకొని బస్ స్టాప్ లేకున్నా వర్షాకాలంలో కూడా గొడుగు పట్టుకొని స్కూల్కి వెళ్దామని అనుకున్న పిల్లలు ఉన్నారు. వాళ్ళ కష్టం కనిపిస్తలేదా ఎవరికి? ఎన్నికలు అనేసరికి అన్నీ చేస్తానంటారు, ఎన్నికలు లేకపోతే మాకేం అవసరం. మెయిన్ మన విలేజ్లో మేము ప్రచారం చేస్తున్నప్పుడు చూసిన సమస్య అది ఎంతవరకు కరెక్ట్. ఒక మున్సిపల్ ఆఫీస్లో ఒక అమ్మ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూర్చుంది. నేను వెళ్ళి మాట్లాడిన, ఏమైందమ్మా అసలు ఏం ప్రాబ్లము, ఎందుకు వచ్చినామని అడిగితే ఆమె అంటది, ఇది చేయమన్నారు బిడ్డ, ఇది అప్లై చేయమన్నారు, ఈ పేపర్ లేదన్నారు, ఈ పేపర్ కదా ఒక నెలస్తే వస్తా అంటారు. ఏం చేస్తారు మరి అది? వాళ్ళ కనీస అవసరాలు తీర్చేయలేనంత. వర్షాకాలం వస్తే ఒక వీధిలో మేము వెళ్ళినాం, కాకపోతే వాళ్ళ గోడ అంతా లోపల తడిసినట్టు ఉంది. అది చలికాలం. మరి వర్షాకాలం వస్తే అని ఎవరు పట్టించుకుంటున్నారు?